హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ బాపట్ల డిస్ట్రిక్ట్ చీరాలలో ఉన్నాను. ఫ్యామిలీ మొత్తం మేము ఇక్కడే ఉన్నాము. 7 ఇయర్స్ అయింది మేము ఇక్కడికి వచ్చి. మామూలుగా పుట్టి పెరిగిందంతా కడపలోనే, ప్రజెంట్ అయితే చీరాలలో ఉన్నాము. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు మీతో ఒక టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి చెప్పాను. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. మన సైడు అంటే కడపలో ఎవరైనా చనిపోతే మనము కంపల్సరీ చూడ్డానికి వెళ్తాం. అది అందరికీ తెలిసిందే. అంటే అది మన బంధువులా, మన ఇంట్లో వాళ్ళ అని కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, తెలియని వాళ్ళైనా ఆ దగ్గరలో ఎవరైనా పలానా వాళ్ళు అని అంటే చనిపోయినారు అని తెలిస్తే మనం కంపల్సరీ చూసి వస్తాము. మళ్ళీ ఆ మనిషిని చూడలేమేమో అని అనుకుంటాం. కానీ 13 రోజులకి 11 రోజులకి సంథింగ్ దినం అనేది చేస్తాం మనం అటు సైడు. భోజనాలు పెట్టుకుంటాము కదా. దానికి ఎవరైనా పిలిచినా ఎవరు రారు. అంటే వాళ్ళు కీడది, మనం తినకూడదు ఆ భోజనం అని చెప్పేసి చాలామంది రారు అటు సైడు. దగ్గర దాపు వాళ్ళు అంటే అన్నదమ్ములు, ఇంట్లో వాళ్ళు, బంధువులు, వాటికి దాయాదులు అంటారు కదా, వాళ్ళు వాటికి వచ్చుతారు అక్కడ కడప సైడు. కానీ చీరాల్లో ఏంటంటే ఎవరైనా చనిపోయినారు అంటే మనకెందుకులే, వాళ్ళు మన వాళ్ళు కాదు అని, మనకు సంబంధం లేని వ్యక్తులు అని చెప్పి చూడడానికి చాలా వరకు నేను గమనించిన విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. రావట్లేదు. అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉంటే వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, మనకెందుకు. నేను చూశాను పర్టికులర్గా, రెంటింట్లో ఉన్నారు, మనకేం సంబంధం, వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనమేం చూస్తాంలే అని వెళ్ళట్లేదు. కానీ దినం 11 రోజులు 13 రోజులు వచ్చింది కదా, దానికి ఇక్కడ చాలా గ్రాండ్గా భోజనాలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మన సైడ్ అలా ఉండదు. ఓకే, మంచిదే. అందరినీ పిలిచి బ్యానర్స్ వేసి మరీ భోజనాలు పెడతారు. చాలా పద్ధతి అయితే కొంచెం పర్లేదు అనిపించింది. కానీ భోజనానికి ఎవరైనా పిలిస్తే మొత్తం అందరూ వెళ్తారు ఫ్రెండ్స్. ఫ్యామిలీ మొత్తం వెళ్ళేసి తినేసి వస్తారు. చనిపోయినప్పుడు మాత్రం వెళ్ళరు. భయమనో లేకపోతే మనకెందుకులే అనో, మన బంధువులు కాదనో చాలా వాటికి వెళ్ళరు. నేను చూసిన వాటిని చెప్తున్నాను. మన కడప సైడ్ ఏంటంటే చనిపోయినప్పుడు కంపల్సరీ వెళ్తారు. కానీ దినం అంటాం కదా, దానికి రారు. కీడు అంటాం మనము, అటు సైడ్ రాము. కానీ చీరాల్లో ఏంటంటే చనిపోయినప్పుడు చాలా తక్కువ వెళ్తున్నారు. దినం రోజు భోజనానికి అందరూ మొత్తం వెళ్ళేసి తినేసి వస్తున్నారు. ఇందులో ఏ పద్ధతి కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. మీరు ఇది నేను చెప్పాను కదా ఈ టాపిక్, ఏది కరెక్టు అంటే ఎవరి సంప్రదాయాలు వాళ్ళు ఉండొచ్చు, కానీ చావుకు వెళ్ళాలి అనేది మన కడప సైడ్ ఖచ్చితంగా అంటాం. చావుకు వెళ్ళాలి, ఆ మనిషిని మళ్ళీ తిరిగి చూడలేము మనం లైఫ్లో. అది ఎవరైనా సరే, తెలిసిన వాళ్ళైతే అది పద్ధతి అని నేను అనుకుంటున్నాను. కానీ చావుకు వెళ్ళినప్పుడు ఆ భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళి తినేసి వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి ఏది కరెక్ట్ అనేది. ఓకే.